టెలిగ్రామ్లో పెట్టారు, అన్న పెట్టాడంటే తోపు, అది నేను పెట్టినా సరే పెట్టాడంటే తోపు, ఇంకా మనం ఏం ఆలోచించలేదు, క్లిక్ చేసి కొనేస్తామని నా ఛానల్లో ఉండి మీరు కొన్నా. సో ఏదో ఆర్డర్ పెట్టేద్దాం, బాగాలేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకునే వాళ్ళు అసలు కొనకండి. అలా ఆ 35,000లో బెస్ట్ ఉన్నది రేపు మీకు 25,000లో రావచ్చు. సో ఇది కాదు మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మీకు నేను ఒక 5 to 6 టిప్స్ అయితే చెప్తాను. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే సేల్లో మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ పర్చేస్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, మనకి 1st తారీఖు నుంచి అయితే సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. మనకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సేల్ అని చెప్పుకోవచ్చు. బిగ్ బిలియన్ డేస్ తర్వాతకి అంత పెద్ద ఇంపాక్ట్ ఉన్న సేల్ ఏదైనా ఉందంటే మాత్రం సమ్మర్ సేల్. ఆ సమ్మర్ సేల్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో రెండిట్లో కూడా మనకి 30వ తారీఖు midnight 12 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, midnight 12కి కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి, లేదంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కానీ VIP మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే సేల్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు ఇవి కాకపోతే మాత్రం మీకు 1st తారీఖు నూన్ అంటే ఏమంటారు మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోని ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కంపల్సరీ షేర్ చేయండి. ఇది చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ వీడియో. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు మీరు చూశాక మీకే అర్థమవుతుంది. అందుకోసం నా కోసం ఈ వీడియోని కంపల్సరీ ఇప్పుడే షేర్ అయితే చేయండి. అండ్ ఫస్ట్లీ మనకి మీరు చేయాల్సిన థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి 2 ప్లాట్ఫామ్లో ఒకటేసారి సేల్ రాబోతుంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్. బట్ మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే వీలైనంత వరకు సేమ్ ఆఫర్ ఉందనుకోండి అమెజాన్లోనే తీసుకోండి, లేదు ఫ్లిప్కార్ట్లో తక్కువ వస్తుందంటేనే ఫ్లిప్కార్ట్లో తీసుకోండి. ఎందుకు అంటే మాత్రం కొంచెం మీకు తెలుసు కదా ఫ్లిప్కార్ట్ రిటర్న్ పాలసీస్, అమెజాన్ రిటర్న్ పాలసీస్ ఎలా ఉంటాయి ఏంటనేది. సో సేమ్ ఆఫర్ వస్తే మోస్ట్లీ మీరు అమెజాన్లో తీసుకోండి, తక్కువ వస్తేనే ఫ్లిప్కార్ట్లో తీసుకోండి. నాకు మీరు ఎక్కడ తీసుకున్నా సరే నా బెనిఫిట్స్ నాకు ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే మీరు అల్టిమేట్గా మీరు కొన్న ప్రోడక్ట్ ఏమైనా ప్రాబ్లం వచ్చిన ఏదైనా అయినా మీరు బెటర్ సర్వీస్ అనేది బెటర్ ఉండాలి. ఆ బెటర్ సర్వీస్ నాకు కొంచెం అమెజాన్లో బెటర్ అయితే అనిపించింది. అండ్ ఒకవేళ ఫ్లిప్కార్ట్లో కొంటే మాత్రం ఇఫ్ ఇన్ కేస్ మంచి ఆఫర్ వచ్చి ఫ్లిప్కార్ట్లో కొంటే మాత్రం ఇక్కడ వీళ్ళు ఏమంటారు ఓపెన్ బాక్స్ డెలివరీ అని ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు హరీ బరీలో ఎక్కువ డెలివరీ చేయాలని చెప్పేసి టక్క ఓపెన్ చేస్తుంటారు. బట్ మీరు ఓపెన్ బాక్స్ డెలివరీ ఉన్నప్పుడు బాక్స్ ఓపెన్ చేశాక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడే టెస్ట్ చేయాలి. వన్స్ ఆ పర్సన్ వెళ్ళిపోయాక, మీరు ఓటీపీ షేర్ చేసి ఆ పర్సన్ వెళ్ళిపోయాక ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి, కానీ ఫ్లిప్కార్ట్ దాన్ని రీప్లేస్మెంటో రిటర్నో చెయ్యదు. సో దట్ వైల్ ఓపెనింగ్ అంటే ఏదైతే ఓపెన్ బాక్స్ డెలివరీ ఉందో 10 నిమిషాలు టైం పట్టినా సరే వాడు పోతా అన్న డెలివరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను పోతా అన్నా సరే మీరు పోనివ్వద్దు. మీరు అన్నీ టెస్ట్ చేసుకొని ప్రోడక్ట్ బాగుందని మీరు ఫిక్స్ అయినాక మాత్రమే వాళ్ళని పంపించండి. కానీ అదర్వైజ్ ముందే మీరు వాళ్ళని పంపించేస్తే తర్వాతకి మీకు చొక్కలు చూపెట్టడం మాత్రం ఖాయం. నాకు చాలాసార్లు చూపెట్టారు. మీరు చూడాలనుకుంటే ఓపెన్ బాక్స్ డెలివరీని లైట్ తీసుకోండి. సో కంపల్సరీ సీరియస్గా తీసుకుంటేనే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. సో ఇది కాదు మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మీకు నేను ఒక 5 to 6 టిప్స్ అయితే చెప్తాను. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే సేల్లో మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ పర్చేస్ అయితే చేస్తారు. ఫస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ 30 మినిట్స్లో పర్చేస్ చేయాలి. ఇప్పుడు మనకి midnight 12కి స్టార్ట్ అవుతుంది కదా, మీరు ప్లస్ కానీ ప్రైమ్ మెంబర్ కానీ అయ్యి ఉంటే మాత్రం ఫస్ట్ 30 మినిట్స్లోనే మీరు కంపల్సరీ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి. ఎందుకంటే లేటర్ ఆన్ ప్రైసెస్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. గంటకి ఏదైతే డిమాండెడ్ ప్రోడక్ట్ బాగా కొంటుంటారో వాటి ప్రైస్ 1000 రూపాయలు, 2000, 3000 పెంచుకుంటూ పోతారన్నమాట. అందుకని ఫస్ట్ 30 మినిట్స్లోనే కొనండి. మరి ఫస్ట్ 30 మినిట్స్లోనే కొనాలంటే మీరు చేయాల్సిన థింగ్ ఏంటి? రీసెర్చ్. ప్రతి ప్రోడక్ట్ మనకి మధ్యన చాలా టెలిగ్రామ్స్ ఛానల్స్ ఎక్కువైపోయాయి. సో మీరు చూసినట్టయితే మనకు కూడా ఉంది, ఎందుకనాలే కానీ. బట్ ఇది ఇంత ఉంది, ఇంత తగ్గింది అని చెప్పేసి టక పెట్టేస్తుంటే హరిబరిలో కొనేస్తుంటారు. ఎప్పుడు అలా పర్చేస్ చేయొద్దు. ఫస్ట్ 30 మినిట్స్లో పర్చేస్ చేయండి, బట్ ముందే రీసెర్చ్ చేయండి. మీ ఇంట్లో ఒక టీవీ కావాలా, ల్యాప్టాప్ కావాలా, సౌండ్ బార్ కావాలా, లేకపోతే ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది కొనాలనుకున్నా ముందే ఏసీ, రిఫ్రిజిరేటర్ ఏదైనా సరే ముందే రీసెర్చ్ చేయండి. యూట్యూబ్లో సెర్చ్ కొట్టండి, బెస్ట్ 20,000 ఏది బెస్ట్, 30,000 ఏది బెస్ట్, వీడియో చూడండి. 20,000లోది ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి, 30,000లోది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ప్రైస్ తగ్గితేనే దాన్ని పర్చేస్ చేయండి. కానీ కొన్ని ఉంటాయి పనికి మాలిన ప్రోడక్ట్, లైక్ టీవీస్ ఉంటాయి. మనం చాలా టీవీస్ చేసేసాం. అందులో కొన్ని టీవీస్ ఏంటంటే వర్స్ట్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. అది 5,000 తగ్గినా దాన్ని తీసుకొని 10 సంవత్సరాలు మీరు పిక్చర్ క్వాలిటీ ఎంజాయ్ చేయకుండా ఏం చేస్తారు చెప్పండి? డీపర్ బ్లాక్స్ ఉండవు, కలర్స్ సరిగ్గా ఉండవు, వివింగ్ యాంగిల్స్ సరిగ్గా ఉండవు. అవి బాగలేనివి ఒక 10,000 తక్కువకి వచ్చింది, ఉపయోగం ఏంటి? ఎవ్రీడే దాన్ని చూస్తూ ఉంటాం కదా, ఇంట్లో ఫీల్ అవుతాం. అలానే ఏసీస్ అయినా సరే కూలింగ్ సరిగ్గా లేకపోతే ఏం ఉపయోగం? అండ్ అలానే సౌండ్ క్వాలిటీ సరిగ్గా లేకపోతే ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ ఖరాబ్ అవుతుంది కదా. డోంట్ బై అంటే
ప్రైస్ టెంప్టింగ్ అనేది ఉంటుంది. ఆ ప్రైస్ టెంప్టింగ్లో అస్సలు పర్చేస్ చేయొద్దు, ఎస్పెషల్గా టెలిగ్రామ్ ఛానల్స్. కోర్స్ మాకు ఉంది, మేము పెడతాం, కాకపోతే మేము టెస్ట్ చేసి బెటర్ ఉన్నాయి మేము పోస్ట్ చేస్తాం. పిచ్చి పిచ్చి అన్ని ప్రతిదీ పోస్ట్ చేయమన్నమాట. మేము డైలీ 1 or 2 లేదా 3 డీల్స్ మాత్రమే మనం మెయిన్ ప్రీమియం డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం. ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి చెక్ చేసుకోండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఒక 1 week 15 days ఈ లాస్ట్ 15 days ప్రోగ్రెస్ చూడండి, ఎన్ని డీల్స్ పోస్ట్ చేశారో, ఎట్లాంటి డీల్స్ పోస్ట్ చేశారు అనేది. మీకు నచ్చింది అనుకోండి, జాయిన్ అవ్వండి. వేరే డీల్స్ ఛానల్ మన టీఆర్టీ డీల్స్ అందులో కుప్పలు తప్పలు పెడతాం, అది మీరు కన్సిడర్ చేయొద్దు. జాయిన్ అవ్వమని కూడా నేను చెప్పను, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. బట్ ద థింగ్ ఏంటంటే ముందే రీసెర్చ్ చేసి ఏ బడ్జెట్లో ఏది కొనాలో సెలెక్ట్ చేసుకున్నాను. అదేంటన్నా మరి సేల్లో ప్రైస్ తగ్గుతుంది కదా, మాది ఒక 25,000 బడ్జెట్. మరి మేము ఇప్పుడు ఏ వీడియో చూడాలంటే, ఏ ప్రోడక్ట్ అయినా 25,000లో ఒకటి ఏదైనా కొనాలనుకున్నప్పుడు 25,000లోది వీడియో చూడండి. దానిపైన బడ్జెట్ 30,000 35,000తో చూస్తే ల్యాప్టాప్ కానీ ఏదైనా, అప్పుడు ఏమవుతుందంటే ఆ 35,000లో బెస్ట్ ఉన్నది రేపు మీకు 25,000లో రావచ్చు. 25,000 ఉన్న చూడండి, అందులో ఏది బెస్ట్ ఉందో అది ఇంకాస్త తగ్గవచ్చు. సో దట్ హయ్యర్ బడ్జెట్లోది మీరు చూసుకొని రెండింటిని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే, సేల్లో హయ్యర్ బడ్జెట్స్ది తక్కువ ప్రైస్లో వచ్చింది అనుకోండి, దాన్ని తీసుకోవచ్చు కదా మీరు, అదే 25,000లో వస్తే. సో దట్ ముందు రీసెర్చ్ చేసి ఏ ప్రోడక్ట్ అయినా సరే, మన ఛానల్లో చాలా కంపారిజన్ వీడియోస్ ఉంటాయి. సౌండ్ బార్స్ ఉంటాయి, టీవీస్ ఉంటాయి, ఏసీస్ ఉంటాయి, బయింగ్ ఎయిడ్లో రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి, వాషింగ్ మిషన్స్ ఉంటాయి, వాట్ నాట్ ల్యాప్టాప్స్ అయితే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ప్రతిదీ మేము కొన్ని కంపేర్ చేసి ఏది బెస్టో చెప్తాం. ఆ వీడియో చూసి సెలెక్ట్ చేసుకొని సేల్లో మంచి ప్రోడక్ట్ని తక్కువ ప్రైస్కి వచ్చిందని కొనుక్కోండి. తక్కువ ప్రైస్కి వస్తుందని ప్రతిదీ అయితే కొనొద్దు. సో ప్రైస్ టెంప్టింగ్ ఎస్పెషల్గా టెలిగ్రామ్ ఛానల్స్ కుప్పలు తెప్పలేనే. అరే రెగ్యులర్గా ఇది 50,000 ఈరోజు 35,000కి వస్తుంది కొనేయండి అనగానే గుడ్డి గొర్రెల్లాగా పోయి కొన్నారంటే మాత్రం ఇంటికి ప్రోడక్ట్ వచ్చాక ఎవ్రీడే డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తక్కువ ప్రైస్ కొన్నారనే కానీ ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే నేనైతే ప్రశాంతంగా ఉండలేదు. పిక్చర్ క్వాలిటీ బాగాలేకపోయినా, సౌండ్ క్వాలిటీ బాగాలేకపోయినా, కూలింగ్ సరిగ్గా రాకపోయినా, ఏసీ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయినా, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏసర్ స్విఫ్ట్ 14 OLED ఉంది, ఏది i5 13500H వేరియంట్. అది మేము అమ్ముకోలేక మా దగ్గర ఉంది రైట్. మేము thumbnailsకి యూజ్ చేస్తున్నాము. ఎందుకు అమ్ముకోలేకపోయామంటే ఓవర్ హీటింగ్. మరి ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో సూపర్ టెంప్టింగ్గా ఉన్నాయి. అసలు అది రెగ్యులర్గా 65,000 ఉన్నది 50,000 సేల్కి వచ్చేస్తుంది. 50,000కి వచ్చిందని ప్రతి ఒక్కడు డీల్స్ పోస్ట్ చేస్తాడు, వాడికి తెలియదు కదా అందులో ఉన్న ప్రాబ్లమ్స్. సో అందుకని బెస్ట్ ప్రోడక్ట్ని మేము టెస్ట్ చేసి చెప్తాం కాబట్టి మా వీడియోస్ చూడండి, సెలెక్ట్ చేసుకోండి, మంచి ప్రోడక్ట్ని ఇంట్లోకి తెచ్చుకోండి. హర్రీ బర్రీగా డీల్ ఛానల్లోకి వెళ్ళి క్లిక్ చేసుకున్నారంటే మీ కర్మ, మీ ఇష్టం, నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ గుర్తుపెట్టుకోండి, హర్రీ బర్రీగా కొనే వాళ్ళైతే మీకు ఇంకో హై అలర్ట్. ఎస్పెషల్గా హర్రీ బర్రీగా కొనేవాళ్ళు ఇంత ముందులాగా రిటర్న్ పాలసీస్ అయితే లేవు. టెలిగ్రామ్లో పెట్టారు, అన్న పెట్టాడంటే తోపు, అది నేను పెట్టినా సరే పెట్టాడంటే తోపు, ఇంకా మనం ఏం ఆలోచించలేదు, క్లిక్ చేసి కొనేస్తామని. నా ఛానల్లో ఉండి మీరు వన్స్ కొన్నాక అది డెలివరీ అయినాక మీరు రిటర్న్ చేయాలంటే అంత ఈజీ కాదు బ్రదర్. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ రెండు ఇప్పుడు అంతకంత తయారైపోయినాయి. రెండిట్లో రిటర్న్ పాలసీస్ చాలా హార్డ్గా ఉన్నాయి. ఏదైనా ఇష్యూ ఉంటే తప్పితే వాళ్ళు రిటర్న్ అయితే తీసుకోరు. సో ఏదో ఆర్డర్ పెట్టేద్దాం, బాగాలేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకునే వాళ్ళు అసలు కొనకండి. అలా టెలిగ్రామ్లో టెంప్ట్ అవ్వకండి. రివ్యూ చూసి మంచి ప్రోడక్టే కొనుక్కోండి అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇక సేల్ గురించి, మెయిన్ టిప్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందాక నేను చెప్పినట్టుగా 30 minutesలో పర్చేస్ చేయాలి. రెండోది ఏమంటారు, క్రెడిట్ కార్డ్స్ అనమాట. సో ఎక్కువ డిస్కౌంట్ మనకి క్రెడిట్ కార్డ్ మీద వస్తుంది. రెగ్యులర్ ప్రైస్ ఎంత ఉందో దాని మీద 1,000 2,000 తగ్గిస్తారు. బట్ క్రెడిట్ కార్డ్ మీద 5,000 10,000 15,000 వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫ్లిప్కార్ట్ అయితే SBI కార్డు ఉండాలి, అమెజాన్ అయితే HDFC కార్డు ఉండాలి. ఈ 2 కార్డ్స్ మీ దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ని అడగండి. ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని ముందే యాడ్ చేసి పెట్టుకోండి. ఎందుకు ముందే యాడ్ చేయమంటున్నాను, 30 minutesలో కొనేయమన్నాను. మరి అప్పుడు వాడికి ఫోన్ చేసి, అంటే మన ఫ్రెండ్ వాడనొచ్చు కదా మన ఫ్రెండ్ని, వాడికి ఫోన్ చేసి కార్డ్ డీటెయిల్స్ తీసుకొని నువ్వు యాడ్ చేసి కార్ట్లో కొట్టే లోపల వేరే వాడు కొనేసుకుంటాడు, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది, లేదా ప్రైస్ పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తావు, ముందే ఫ్రెండ్ దగ్గర ఆ కార్డు తీసుకోండి. మీ కార్డే ఉందనుకోండి, వెల్ అండ్ గుడ్. మీ కార్డ్ని ఫ్లిప్కార్ట్లో SBIని, అమెజాన్లో HDFCని ఆల్రెడీ యాడ్ కార్డ్స్లోకి వెళ్ళి కార్డ్ని యాడ్ చేసి పెట్టుకోండి. జస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ మీరు జస్ట్ CVV ఎంటర్ చేసి OTP ఎంటర్ చేయగానే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. సో ముందే కార్డ్స్ అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఆ కార్డ్ని యాడ్ చేసుకోండి మన అమెజాన్ అకౌంట్లో, ఫ్లిప్కార్ట్లో అకౌంట్లో. లేదంటే మాత్రం డీల్ అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా కంపల్సరీ కంపారిజన్ వీడియోస్ చూడండి, ప్రోడక్ట్ డిసైడ్ అవ్వండి. అండ్ నా బెటర్ సజెషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మేము బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ మాత్రం మేము పోస్ట్ చేస్తాను. నేను చెప్పేది ప్రీమియం డీల్స్, TRT డీల్స్ కూడా ఉంటుంది. మీకు అన్ని కలిపి కొట్టాలనుకుంటే అందులో కూడా జాయిన్ అవ్వండి, ఇట్స్ యువర్ విష్. బట్ ప్రీమియం డీల్స్ ఛానల్లో ఏదైతే మన TRT ప్రీమియం డీల్స్ అని 1,00,000 మంది ఉంటారు ఆ డీల్స్ ఛానల్లో, అందులో జాయిన్ అవ్వండి. 1,00,000 మందికి మేము మంచి ఎవ్రీడే 1 లేదా 2 డీల్స్ పోస్ట్ చేస్తాను. సేల్ ఉన్నప్పుడు మహా అంటే ఒక 30 డీల్స్ 40 డీల్స్ మాత్రం పోస్ట్ చేస్తాం. మిమ్మల్ని డిస్టర్బ్ చేయం. బెటర్ అందులో జాయిన్ అవ్వండి. లేదంటే నేను సేల్స్లో వీడియోస్ చేస్తాను, ఏ బడ్జెట్లో ఏది కొనాలి అనేది కంపల్సరీ వీడియోస్ చేస్తాను. టీవీస్, ల్యాప్టాప్స్, సౌండ్ బార్స్,
ఏసీస్, ఎవ్రీథింగ్ కంపల్సరీ ప్రతి సెగ్మెంట్లో వీడియో ఉంటుంది. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి? ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్పుడు వీడియో పెట్టగానే ఇమీడియట్గా వస్తుంది, ఇమీడియట్గా పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే వీడియో పెట్టాక చాలామంది కొనేస్తారు కాబట్టి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ప్రైసెస్ పెరుగుతాయి. కాబట్టి ముందు మీకు వీడియో చేరాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సిన్సియర్ రిక్వెస్ట్, ఏదో ఒక కామెంట్ ఈ వీడియో మొత్తంలో మీకు ఏదో ఒక పాయింట్లో ఈ హెల్ప్ఫుల్ అనిపిస్తే, ఏమి హెల్ప్ఫుల్ అనిపించింది, లేదంటే వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి, సేల్ మీద మీ ఒపీనియన్ ఏంటి, లేదు మన ఛానల్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే నా కోసం ఒక్క నిమిషం టైం చేసుకుని ఇప్పుడే ఒక సింగిల్ కామెంట్, ఒక లైక్. కామెంట్ మస్ట్, లైక్ సెకండ్, అవి రెండు చేయండి. అదొక్కటి చాలు నాకు. ఈ వీడియో చాలామందికి షేర్ అయిపోతుంది, యూట్యూబ్ పుష్ చేస్తుంది. సో అదొక్కటైతే చేయండి. అండ్ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి వాట్సాప్లో అండ్ మీ వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. చాలామందికి ఈ వీడియో యూస్ అవుతుంది. మంచి మంచి ప్రోడక్ట్లు వాళ్ళ ఇంటికి తెచ్చుకుంటారు, ఎట్ ద సేమ్ టైం తక్కువ ప్రైస్లో తెచ్చుకుంటారు. నాకు కావాల్సింది అది. తక్కువ ప్రైస్లో ప్రోడక్ట్ కొనడం నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. తక్కువ ప్రైస్లో మంచి ప్రోడక్ట్ కొనాలనేది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.